అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతోత్సవాలు ఏవైతే ఉన్నాయో పెద్ద ఎత్తున చేయాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగా మా పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగవతు రమేష్ నాయుడు గారిని దాని కన్వీనర్గా పెట్టి ఒక పెద్ద టీంని వేయటం జరిగింది. ఆ టీం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఇప్పటికే అనేక సన్నాహకాలు చేయడం జరిగింది. ప్రతి చోట కూడా ఒక విగ్రహ ఆవిష్కరణ అలాగే భారీ బహిరంగ సభ పెట్టాలని చెప్పి అనుకోవడం జరిగింది. ఇదంతా కూడా ఒక బస్సులో ప్రయాణం చేస్తూ అన్ని జిల్లాల్ని కూడా టచ్ చేయాలని చెప్పి 26 జిల్లాల్లో కూడా అటల్జీ యొక్క ఏదైతే వాణి ఆయన యొక్క అభివృద్ధి సంబంధించిన నమూనా అవన్నీ కూడా ప్రజలకు చూపించే విధంగా పెద్ద ఎత్తున ప్రయత్నం చేయాలని చెప్పి అనుకుంటున్నాం. ఏదైతే ఇవాళ ఒక కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో నడుస్తుందో ఈ కూటమి ప్రభుత్వం ఈ విధంగా ఏర్పడడానికి ఈ విధంగా రాష్ట్రానికి సంబంధించిన గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక అద్భుతమైన పరిపాలన అందించి అనేక రకాల ఏవైతే సౌకర్యాలు కల్పించి ఏదైతే ఐటీ సంబంధించిన రెవల్యూషన్ రావడానికి అలాగే దాని తర్వాత ఔటర్ రింగ్ రోడ్ కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీజెడ్లు కానీ ఇవన్నీ రావడానికి ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు మన నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కాంబినేషన్ ఆ విధంగా జరగటం జరిగింది. ఆ రోజు ఎన్డీఏకి కన్వీనర్గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆ విధంగా ఎప్పుడెప్పుడు భారతీయ జనతా పార్టీ టీడీపీ కలిసి ప్రయాణం చేస్తుంది అప్పుడప్పుడు అధికారంలో కూడా రావటం జరిగింది. కనుక ఈ కోయిలిషన్ పాలిటిక్స్లో అందరినీ కలుపుకొని ఏ విధంగా వెళ్ళాలి అనే దానికి కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు మనకి ఒక ఉదాహరణగా ఉంటారు. కనుక రాష్ట్రంలో ఇవాళ ఒక కూటమి ప్రభుత్వం ప్రజల యొక్క విశ్వాసాన్ని నమ్మకాన్ని చూరుకొని అత్యధిక మెజార్టీతో ఇవాళ పరిపాలన కొనసాగుతుంది. ఈ యొక్క పరిపాలన సుమారు 19 నెలలు పూర్తయింది. ఈ యొక్క పరిపాలన సంబంధించి అనేక అంశాలు ఆ ఆశయాలన్నీ పూర్తి చేసుకుంటూ సూపర్ 6తో పాటు అనేక ఇతర అంశాలు ముఖ్యంగా రాష్ట్రంలో ఒక సంవత్సరంలో 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడుల రూపంలో రావటం ఏదైతుందో నిజంగానే అద్భుతం. ఆ విధంగా అటు ఉత్తరాంధ్ర సంబంధించి ఏదైతే గూగుల్ రావటమో దాంతోపాటు గ్రీన్ హైడ్రోజన్ రావటము అలాగే ఆర్సెనల్ మెటల్ రావటము అలాగే బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ రావటం ఇవన్నీ కూడా ఆ ప్రాంతానికి మరింత ముందుకు తీసుకెళ్ళడానికి దోహదపడతాయి. ఐటీ హబ్గా ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా కూడా మారే విధంగా అలాగే ఫార్మా సంబంధించిన హబ్గా కూడా మారే విధంగా ఒక పెద్ద ఎత్తున జరుగుతుంది. అలాగే డేటా సెంటర్స్ అనేక డేటా సెంటర్స్ కూడా ఇవాళ రాబోతున్నాయి. గూగుల్తో పాటు సిఫీ మిగతా అనేక రకాల కంపెనీలు కూడా పెద్ద ఎత్తున రాబోతున్నాయి. మొన్న జరిగిన సిఐఏ పార్ట్నర్షిప్ సమ్మిట్లో కూడా సుమారు 8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరగడం జరిగింది. ఆ విధంగా రాష్ట్రం పురోగతి చెందటం అలాగే దేశంలోనే నెంబర్ 1 స్టేట్గా అవ్వడానికి కావాల్సిన అన్ని ప్రయత్నాలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. అలాగే మధ్య ఆంధ్ర కోస్టల్ ఏరియాలో అంతా కూడా కొంచెం ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన క్లస్టర్గా డెవలప్ చేసే విధంగా ఇక్కడ ఎస్సీజెడ్స్ అలాగే పోర్ట్ బేస్డ్ డెవలప్మెంట్ ఏదైతుందో పెద్ద ఎత్తున చేసే విధంగా రామాయపట్నం కానీ కృష్ణపట్నం కానీ అలాగే మూలపేట కానీ ఈ యొక్క పోర్టులు అలాగే మధ్యలో మచిలీపట్నం పోర్ట్ ఇవన్నిటి కారణంగా ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందడం అలాగే రాయలసీమ ప్రాంతాన్ని పవర్ హౌస్ ఆఫ్ సౌత్ ఇండియా చేయాలని చెప్పి ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ఆ విధంగా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ క్లస్టర్స్ పెద్ద ఎత్తున రావడం అలాగే ఆటోమొబైల్ రంగంలో కూడా ఇప్పటికే కియా వచ్చింది. మిగతా పరిశ్రమలు కూడా ఎలైడ్ ఇండస్ట్రీస్ కూడా వచ్చే విధంగా ఒక ప్రయత్నం చేయడం ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి తప్పనిసరిగా ప్రజలకి కళ్ళు కట్టని చూపించాలి. అయితే వీటన్నిటికీ ఆర్జుడు అటల్ బిహారీ వాజ్పేయి. ఆ విధంగా గోల్డెన్ క్వాడ్రాంగిల్ ఏదైతే నిర్మాణం చేశారో వాళ్ళ నేషనల్ హైవేస్ కారణంగా దేశ అభివృద్ధి సర్వేగంగా ఏ విధంగా కొనసాగుతుందో కేవలం దేశానికి సంబంధించిన ప్రముఖ నగరాలతో పాటు ప్రతి గ్రామాన్ని కూడా ఈ యొక్క ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద అన్నిటికీ అనుసంధానం చేయడం ఏదైతుందో ఇది కూడా ఇంకో విప్లవాత్మక నిర్ణయం. దీంతోపాటు కిసాన్ క్రెడిట్ కార్డ్ అలాగే టెలికాం అండ్ గ్యాస్ సంబంధించిన రెగ్యులేషన్ పూర్తి స్థాయిలో తీసి ఆన్ డిమాండ్ ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చే విధంగా ఇవాళ టెలికాం ఇంత చీప్గా ఉండడానికి ప్రపంచంలోనే అతి చౌక్ టెలికాం రేట్స్ ఏ దేశంలో ఉన్నాయంటే అది ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ఉన్నాయి. ఆ విధంగా ఈ యొక్క విప్లవానికి కారణమైన అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క సెంటినరీ పెద్ద ఎత్తున అందరికీ గుర్తుండిపోయే విధంగా అందరికీ కూడా స్మరణకు వచ్చే విధంగా ఉండాలని చెప్పి ఈ విధంగా మేము ఏర్పాటు చేస్తున్నాం. దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో ఇవాళ వార్ రూమ్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇక్కడి నుంచి 20 ప్రాంతాలకు సంబంధించిన అక్కడ సమావేశం అలాగే అతిథుల్ని కోఆర్డినేట్ చేయడం అలాగే సభకు సంబంధించిన ఏర్పాట్లు అవన్నీ కూడా కోఆర్డినేట్ చేయడానికి ఇక్కడ ఒక వార్ రూమ్ని వాళ్ళు ఓపెన్ చేయడం జరిగింది. ఈ వార్ రూమ్ ఆధ్వర్యంలో అన్ని రకాల పనులు ఇక్కడి నుంచే కొనసాగుతాయి. ఆ విధంగా బస్సు సంబంధించిన ఎక్కడ వెళ్తుంది ఏమిటి అలాగే ఎంతమంది కార్యకర్తలు దాంట్లో ఉన్నారు ఇటువంటి విషయాలతో పాటు అక్కడ సభ సంబంధించిన ఏర్పాట్ల విషయం కూడా ఇక్కడి నుంచి చూడటం అలాగే మనకి అనేక మంది గెస్టులు మేము పిలవాలని చెప్పి అనుకున్నాం. ఆ విధంగా మోహన్ యాదవ్ గారు మన మధ్యప్రదేశ్ సీఎం గారిని ఇప్పటికే కలవటం జరిగింది. రేపు 11వ తారీఖు ఇనాగ్రేషన్ రావాలని చెప్పి అలాగే శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని అలాగే విష్ణుదేవ్ సహాయ్ గారిని అలాగే మన
ఒరిస్సా సీఎం గారిని, వీళ్ళతో పాటు కిషన్ రెడ్డి గారు, అలాగే బండి సంజయ్ గారు, వీళ్ళందరినీ కూడా పిలవటం, అలాగే రాష్ట్రంలోనే మంత్రులందరినీ కూడా దీంట్లో భాగస్వాములు చేసే విధంగా ఒక ప్రయత్నం. జిల్లా మంత్రులందరూ కూడా ఏ జిల్లాకు ఆ జిల్లా వాళ్ళు దాంట్లో ముఖ్య అతిథులుగా పాల్గొనే విధంగా ప్రయత్నం చేస్తాం. లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి గారు కూడా ఒక ప్రధానమైన సభల్లో వాళ్ళు పాల్గొంటారు. అలాగే ముగింపు కార్యక్రమం అమరావతిలో చేద్దాం అనుకున్నాం. అమరావతిలో పెద్ద ఎత్తున చేద్దామని చెప్పి నేను ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పడం, ఆ విధంగానే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక స్మృతి వనం కూడా నిర్మాణం చేద్దామని చెప్పడం, ఆ విధంగా నిన్న ముఖ్యమంత్రి గారిని కలిసి ఆ విషయాలన్నీ మాట్లాడితే ఆయన కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయనకు ఉండే అనుబంధం ఏదైతుందో అందరికీ చెప్పడం జరిగింది. కనుక ఈ అనుబంధం రాబో కాలంలో పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఒక మంచి వాతావరణం ఏర్పడడానికి ఉపయోగపడుతుంది. అభివృద్ధి నమూనా రాజకీయాలు, సుపరిపాలన అంటే ఏమిటి అనేది అటల్జీ, మోడీ గారి ప్రభుత్వాల ద్వారా ప్రజలకి తెలియజేయటం, దాన్ని ఇంకా కొనసాగించే విధంగా ప్రయత్నం జరగడం కోసమే ఈ కార్యక్రమం చేస్తున్నాం. కనుక ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొనడం, పెద్ద ఎత్తున దీన్ని విజయవంతం చేసేందుకు కృషి చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 11వ తారీఖు ఉదయం ధర్మవరంలో ఈ యొక్క యాత్ర ప్రారంభమవుతుంది. సుమారు 11 గంటలకి అక్కడ విగ్రహావిష్కరణ, తర్వాత బహిరంగ సభ ఉంటుంది. అక్కడి నుంచి 12వ తారీఖు అనంతపురం వెళ్తుంది. అనంతపురం ఉదయం, సాయంకాలం కర్నూలులో ఉంటుంది. 13వ తారీఖు ఇది నంద్యాల వెళ్తుంది. 13 ఉదయం నంద్యాల, సాయంకాలం కడపలో ఉంటుంది. 14వ తారీఖు అది రాజంపేట వెళ్తుంది. రాజంపేట నుంచి ఉదయం రాజంపేట, సాయంకాలం తిరుపతిలో ఉంటుంది. అలాగే 15వ తారీఖు అది నెల్లూరు తర్వాత ఒంగోలుకు వెళ్తుంది. 16వ తారీఖు ఇది ఏదైతే బాపట్ల, అక్కడి నుంచి మచిలీపట్నంతో మొదటి ఫేజ్ 16వ తారీఖుకి ముగుస్తుంది. తర్వాత 19వ తారీఖు శ్రీకాకుళం నుంచి మళ్ళీ పునఃప్రారంభం అవుతుంది. 19వ తారీఖు శ్రీకాకుళం, విజయనగరం ఉంటుంది. 20వ తారీఖు విశాఖపట్నం, అనకాపల్లి ఉంటుంది. 21వ తారీఖు కాకినాడ, రాజమండ్రి ఉంటుంది. అలాగే 22వ తారీఖు భీమవరం, ఏలూరుతో రెండో ఫేజ్ ముగుస్తుంది. 25వ తారీఖు అమరావతిలో భవ్యమైన బహిరంగ సభతో ఈ యొక్క యాత్ర, సెంటనరీ సెలబ్రేషన్స్, గుడ్ గవర్నెన్స్ డే పెద్ద ఎత్తున చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది.